సో హాయ్ అండి. సో జార్జియా ఎంబీబీఎస్ గురించి అడుగుతున్నారండి కొంతమంది స్టూడెంట్స్. అంటే జార్జియాలో ఎంబీబీఎస్ చదివితే అటు నుంచి అటు అమెరికా వెళ్ళిపోవచ్చు అంట కదండి. అంటే మీరు ఎంబీబీఎస్ జార్జియా ఒక 40 లక్షలు 50 లక్షలు పెడితే మీకు ఫస్ట్ ఇయర్ నుంచి యూఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఇస్తాం, అటు నుంచి డైరెక్ట్గా అమెరికా వెళ్ళిపోవచ్చు అంటే కదా. అమెరికాలోనే మీకు స్టైఫండ్ వస్తుంది, అప్పటిలోపు ఎంబీబీఎస్ కూడా అయిపోతుంది. ఎంబీబీఎస్ డబ్బులన్నీ మీకు స్టైఫండ్లో రికవర్ అవుతాయి. స్టైఫండ్ నెలకు 1 లక్ష 2 లక్షలు వస్తాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు రియాలిటీ అని అడుగుతున్నారండి. ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అండి. జస్ట్ మీకు అడ్మిషన్ల కోసం మాత్రం ఇవన్నీ చెప్తారు. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం సార్ మన ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ ఎవ్రీథింగ్ అంతా క్లినికల్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. సగమో చోట చదవకూడదు. దట్టు మీరు యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ అనేది జార్జియాలో అసలు స్టాండర్డ్సే ఉండవు. ఆ స్టాండర్డ్స్ జార్జియా నమ్ముకొని మీరు అట్టించడం అమెరికా ఆస్ట్రేలియా వెళ్తే వెళ్ళడానికి అసలు ఛాన్సే ఉండదు. అనవసరంగా మీకు 50 లక్షల నుంచి 60 లక్షలు వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. ఆ డిగ్రీ ఇండియాలో కూడా ఇన్వాలిడ్ అవుతుంది 100%. కాబట్టి దట్ ఇస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్ అనమాట. జార్జియా ఇస్ నాట్ జస్ట్ ఏంటంటే మిమ్మల్ని ప్రమోట్ చేసి మ్యానిపులేట్ చేసి చేస్తారంతే. దట్స్ ఇట్.